ఈ ప్రభుత్వం మీద పెడతా ఉన్నారు, ఆఖరి మహిళా శాసనసభ్యుల మీద కూడా పెడతా ఉన్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మన ఎస్ఐ కానీ సీఎల్ కానీ విచారణ కూడా నోచుకొని మన ప్రభుత్వంలో కేసులు ఉన్నాయనే మాట మీకు అర్థమవుతుందో లేదో హోంమంత్రి గారు తెలియాలి. కానీ అటువంటి సమస్యల కోసం మేము బాధపడతా ఉన్నాం. అందరు సభ్యులే కాదు, బయట ప్రజల గురించి కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ప్రజలుగా ఉన్నాం కనుక అవన్నీ ఆలోచించి సోషల్ మీడియాలో వచ్చినప్పుడు విచారణని చేయవలసిన బాధ్యత హోంశాఖ డిపార్ట్మెంట్లో ఎస్ఐకి ఉండవచ్చు, సీఏకి ఉండొచ్చు, ఆఖరికి మీ హోంమంత్రిగా మీకుండా కూడా అధికారం ఉందనే మాటను మేము చెప్తా ఉన్నాం. అంచేత విచారణగా ఆదేశించండి, విచారణ చేయమనండి, నిజ నిర్ధారణ చేయమనండి. సోషల్ మీడియా మీ కేసులు అటువంటిలే భయం ఉండాలి అని ఆలోచిస్తుంది. ప్రభుత్వం అంటే భయం ఉండాలి, న్యాయం జరగాలి, ప్రభుత్వం బలంగా పనిచేస్తుందనే మాట ప్రజలకు వెళ్ళాలని ఆలోచనతో మాట్లాడుతున్నాం తప్ప మీ మీద వ్యక్తిగత దేశాలు లేవనే మాట మరొకసారి ఈ సభ ముందు ఉంచుతున్నాం. అధ్యక్ష కామినేని శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ఇన్నాళ్ళు ఈ సభలో ఇంత మనం ప్రజల సమస్యలు ఆ లా అండ్ ఆర్డర్ గత 5 ఏళ్ళు ఎలా ఉందంటే ఒకసారి అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో 5 ఏళ్ళు ఎలా ఉందంటే కంపారిజన్ చేసుకోవాలి. ఇంత డీటెయిల్గా మాట్లాడితే ఇన్నాళ్లలో ఈ సభలో ప్రజలు కాదు ఇక్కడ ఉన్న బాధితులందరూ వాళ్ళ బాధలు చెబుతా ఉంటే వింటా ఉంటే అసలు ఆ టైంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనాలి. బాధితుల్లో ఇప్పుడు ఎంతమంది మాట్లాడారు. చాలామంది మాట్లాడారు. బాబు సుధీర్, మీ నాన్నగారు నాకు చాలా దగ్గరాళ్ళు, మీకు అందరికీ ఒక సలహా ఇస్తున్నాను. మంచి మాట్లాడాలంటే మైక్లో మాట్లాడండి, అందరూ మనాళ్ళే. చెడు మాట్లాడాలంటే వెళ్ళి చెప్పండి, చెవులో చెప్పండి. దానికి మనం ఇది అలా, ఎందుకంటే ప్రభుత్వం మనదే. చిన్న చిన్న ఏమైనా ఉంటాయి, మనం వెళ్ళి వాళ్ళకి వెళ్ళి హోంమంత్రి ఎవరెడితే చేయదు, ఎవరెడితే మాట్లాడదు, వెళ్ళి మాట్లాడాలి తప్ప మైక్లో నాకు చెబుతున్నాను. రెండోది, ఈ బాధితుల్లో ఇళ్ళు వాళ్ళు కాదు అధ్యక్ష, మీరున్నారు, గతంలో అయ్యన పాత్ర గారు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని కళ్ళ నీళ్లు పెట్టించిన సభ అధ్యక్ష. ఇంకా ప్రజల సంగతి ఎవరు చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. అందుకని నేను డీటెయిల్స్ మీరు మాట్లాడిన అన్నింటిలో మాట్లాడకుండా పూర్వం ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, రాబోయే రోజులు ఏం జరగాలో క్లుప్తంగా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పుడు పార్టీ, కులం, మతం చూడలేదు. ఒక ఎగ్జాంపుల్, రాయలసీమలో ఇవాళ ఫ్రాక్షన్ లేదు అంటే కారణం 1995, 2004లో ఆయన తీసుకున్న చర్యలు అధ్యక్ష. దయచేసి అందరూ నచ్చుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసామని ఎంకరేజ్ చేస్తే సొంత ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడైనా తప్పు జరిగితే పిలిచి, తప్పు మానవ సహజం, ఎవరైనా చేస్తారు, నేను తప్పులు చేసి ఉండొచ్చు, కానీ పిలిచి అలాంటి తప్పు ఇంకోసారి జరగకోకుండా ఆయన చర్యలు తీసుకున్నారు. అది ప్రజా విధానంలో ఉండాల్సిన విధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఏం జరిగింది చూద్దాం. బీహార్ని కన్నా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మీడియాలో వస్తామంటే ఎంత బాధ అనిపించేది. పాలిటిక్స్ని క్రిమినలైజ్ చేశారు అధ్యక్ష. ఇన్వెస్టర్స్ పారిపోయారు. సింగపూర్ లాంటి, అంటే నిజాయితీకి కరప్షన్ లేని దేశం, ఫస్ట్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, అట్లాంటి దేశం వాళ్ళు పారిపోయి మళ్ళీ రావన్నారు. మళ్ళీ వెళ్ళి బతిమాలుకోవాల్సి వస్తుంది. అలాగే క్రిమినల్ వ్యవస్థని క్రియేట్ చేసిన కొత్త పందాలు. ఆఫీస్ నుంచి స్లిప్ పంపి పలానా ఎమ్మెల్యే పలానా వాళ్ళని ఇలా మాట్లాడాలి, అదే మాట్లాడాలి. కొందరిని అడిగాను, ఏంటమ్మా ఈ భాష ఏంటి, మీరు ఇలా మాట్లాడతాం, పైనుంచి స్లిప్ వస్తే మేమేం చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారిని సేమ్ క్యాస్ట్, ఇవాళ మనం ఎమ్మెల్యేలు అని చెప్పుకోవాలంటే సిగ్గుపడే విధంగా వాళ్ళు మాట్లాడారు. ఏంటా అంటే జుగు, అసలు అసహ్యం వేసేది మనకి. వీళ్ళ ఎమ్మెల్యేలు సేమ్ క్యాస్ట్తో మాట్లాడిచ్చారు. అలాగే బయట హౌస్లో కూడా ఆయన ఇంటి మీద దాడికి వెళ్తే అది ఒక మంచి పని చేసినట్టు మంత్రి పదవి ఇచ్చారు. ఇదిగో ప్రసాద్ గారు, మీరు అదృష్టవంతులు, ఆ మంత్రి పదవిలో లేరు. వెళ్ళి దాడి చేసిన వాళ్ళకి ఆయన ముఖ్యమంత్రిగా మాచర్లు వెళ్తానంటే గేటుకి తాళాలు కట్టేశారు. అలాగే అమరావతి వెళ్ళిన వాళ్ళ, అరే డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న టీడీపీ ఆఫీస్ మీదకి పట్టాభేదో అన్నాడిని ఎమోషనల్గా అప్సెట్ అయ్యి వెళ్తారు. వెళ్తే అపోజిషన్ పార్టీ ఆఫీసుని అలా ర్యాన్సన్ చేస్తారా? అలా చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీకు తెలుసు. ఎంత ప్లాన్గా లండన్లో ఉండి అదేదో ఆయనకి సంబంధం లేనట్టు అదేదో బీజేపీ మీద తొయ్యాలని చూశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలాగే సేమ్ సామాజిక వర్గంతో తిట్టిస్తాం. హైదరాబాద్, వైజాగ్కి వెళ్తే హోటల్లో పెడతాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రానివ్వకోకుండా ఆఖరికి ఆయన రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది. ఇంకా అసలు చేసేదే చేస్తాం కరెక్టా కాదా అని ఒక పోస్టర్లో దేశం అంతా అతికిచ్చారు అధ్యక్ష. దాంట్లో ఏంటి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పల్లకి మీద కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి నాయకుడు మోస్తున్నట్టు
ప్రజలు వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నట్టు పోస్టర్లు తీసి కొన్ని వేలు దేశం అంతా అట్టించారు. అంటే చెడు ఎంత చేస్తారు. ఇవాళ తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తాం ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాళ్ళని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి. వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. అలా చేసి అలాగే మనం ఈ సభలో చూద్దాం. మీ పరిస్థితి ఏంటి అధ్యక్ష? మీరు నాకు 30 ఏళ్ళ నుంచి మీ పుట్టినరోజు నేను వస్తున్నాను. పుట్టినరోజునే మీకు ఆ రోజునే మిమ్మల్ని పంపించాలని కావాలని ఒక ఎంపీగా ఉండి 4 ఏళ్ళు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవ్వలేకపోయారు. అంటే మామూలుగా కాదు, మాస్కులు వేసుకుని దొమ్మి ఇంకా కేసు కూడా ఉండదు. ఒక 100 మంది వచ్చి చంపేశారు. మీరు వెళ్ళలేని పరిస్థితి. 4 ఏళ్ళు వెళ్ళగలిగారా? ఒక ఎంపీని కింద పడుకోబెట్టి, కింద అంటే టేబుల్ మీద పడుకోబెట్టి కాళ్ళు పందిని పైకి ఎత్తినట్టు కాళ్ళు పైకి ఎత్తి ఇంతంత పొడుగు లెదర్ అట్లతో పెట్టి కొట్టి చూసి ఆనందించారు అధ్యక్ష. ఏంటిది? ఎక్కడికి వెళ్తాంది అసలు మనం? ఇవాళ ల్యాండ్ ఆర్డర్ గురించి వాళ్ళకి మాట్లాడే హక్కు ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీరు కాదు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అచ్చెన్నాయుడు పాత వాళ్ళ అన్నయ్య గారు కేసు పెట్టారని అచ్చెన్నాయుడు కొంచెం గట్టిగా మాట్లాడతాడని తీసుకొచ్చి ఆపరేషన్ అయిన 3వ రోజు గోడ దూకి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పి కేసు పెడితే నాకున్న పరిచయాలతో ప్రతిరోజు మాట్లాడేవాడిని జైల్లోనూ. అలాగే కొల్లు రవీంద్ర గారు, నరేంద్ర గారు, ఒకళ్ళు కాదు ఎంత. అరే ఆ మహిళ గౌతులచ్చన్ గారు ఇందాక చెబుతున్నారు. గౌతులచ్చన్ గారు అంటే ఈ దేశంలో రాష్ట్రంలో అందరూ గౌరవిస్తారు. అందులో ఆయన అంటే ఆ గౌడ కులస్తులకి ఆయన ఏదో వాళ్ళ పితామహుడికి చూస్తారు. ఆమెను ఒక చిన్న పోస్టింగ్ పెట్టినందుకు తీసుకొచ్చేశారు.